దేవుడేమన్నాడు? ఓ బిడ్డ నీ గర్భాన బిడ్డ పడుతుంది కానీ 6 నెలల గర్భం అప్పుడు నీ భర్త ప్రాణం పోతున్నా లేదా? 6 నెలల గర్భవతి వాయమ్మో 6 నెలల గర్భవతి ఆ తల్లి ఎప్పుడు ఆయనో రాజ్యాన రాజు రాజ్యవేలిండు. నా భార్య బేటికి పోయి కమలవన్నం తినవచ్చి మళ్ళా కచ్చేరి వెళ్తానని ధనాధను భవనాలల్లో కట్ట ఉండడమ్మో. ఎన్నడైనా తన భార్య ఎదుర్కొని భర్త కాళ్ళు కడిగి భవనాలు నింపుకునేది. ఆ రోజు రాజ్యాన రాజు భార్య రాకముందే నా భార్య 5 నెలల గర్భవతి మంచిగా ఉన్నప్పుడు నా కాళ్ళు గడగలేదా? ఇలా నా కాళ్ళు గడుగుతేంది కడగకుంటేంది నేనే కడుక్కుంటానని చేల బావి కాడుకు పోయి బావిలో బొక్కనేసి బొక్కను నీళ్లు చేరుకొని 3 నెలల మీద గుమ్మరించుతున్నాడే అమ్మా. ఎంత ఎగిర ఉన్నా ఎంత తొందరున్నా వెనుక మడివలు నడపకుంటే ముందడ ప్రాణాలు గడగరాదు. ఎంటిక తొట్టు పామై శనేశ్వరుడు కాళ్ళకు చుట్టుకుంటాడు అంటారు. భవనాలల్లో కచ్చిన పోలే భార్యను చూసి ఓ బావ ముచ్చాల గన్నే నీ బంగారు చేతులతో నా కన్న ఉంచు నేను ఫోన్ చేసి కచ్చిన కాడుకు వదలన్న పోలే నాదా నీ కాళ్ళు గడగపోతున్నాయ్యా. ఈ అల్ల నీ కాళ్ళు గడగకుంటాను ఇంట్లోకి వచ్చినావు నేనేమి నేరం చేసిందని భర్తను కూర్చుండబెట్టి అరిటాకు ఇస్తాను వేసి భర్తకు అన్నము పెడతాందే మాయప్ప. భర్తకు అన్నం పెట్టే సమయం లోపల రాజ్యాన రాజు వష్ట కంకణాల చెయ్యి అన్నం లోపల కలిపి అన్నం తింటానన్న సమయం లోపల యమలోకములకెళ్ళి 4 యమదూతలు వచ్చిండ్రు. ఒరే పౌడంపు రాజా నీ అన్నవడి సిందిరా కొడుక నీకు భూమి మీద ప్రసాదము లేదు నీ ప్రాణం పోయేది ఉన్నది కొడుక నీ జీవనం పోయేది ఉన్నదని 4 యమదూతల దూరంగానే యమదూతలు వచ్చి యమ పాశ వేసి రాజు ప్రాణం కొంచెం పోతామని రాజు అన్నం కలుపుకొని పుక్క నోట్ల పెట్ట ఓవుడు ఒక్కటే కంట మగులు గోడ మీద ఉన్న 4 యమదూతలు యమ పాశం ఎప్పుడెత్తున్నారో యమ పాశ వచ్చి రాజ్యాన రాజు కాళ్ళకు చుట్టుకోవంగా రాజు బుక్క నోట్ల పెట్ట ఓవుడు ఒక్కటే యమ పాశ వచ్చి కాళ్ళకు చుట్టుకునుడు ఒక్కటే మొదటి బుక్క కుతిక వాడే ఓ దేవుడా బుక్క కుతిక వాడే ఓ దేవుడా ఓత మింగ రాదు అమలారా ఓత గక్క రాదు ఓ దేవుడా కళ్ళల్ల యమ భటులు ఆ రాజుకు రాజు కన్న గన్న వాడే ఓ దేవుడా
నా కొడుకు
కన్ననాడు కొడుకును పెంచినాడు కొడుకును మంచంలో పడ్డనాడు 10 రోజులు అరుచుకున్నాక కొడుకుల కాటత్తది అత్తగారి ఇంటికి అంచెల బిడ్డలు రావంగానే 4 రోజులు ఉంటారు నా సంసారం నాకైతుందని పోతారమ్మా ఏ గురిచెలున్నా భర్తకు భార్య తోడు భార్య భర్త తోడు అంటారే అవ్వలాలా భర్త లేని ఆడదానికి బదనాలు తప్పవోవు భార్య లేని మగోడికి బాధలు తప్పవోవా నాదా రేపు రేపటి కాళ్ళ నాకు కట్టవంతే నా కట్టవునా చూడవాలే ప్రజవాళ్ళు ఏనాడు వస్తున్నారో ఓ తల్లి ముత్యాల గన్నే ఏడ్చిన నీ భర్త తిరిగిరాడు తూర్చిన నీ భర్త తిరిగిరాడు మానవునికి 1000 ఏళ్ళున్న ఏరు తప్పబోదు 100 ఏళ్ళున్న సావు తప్పబోదేవ్వా నీ భర్తను దానం ఎత్తవాని అలనాటి కాలం లోపల సుంకరి మల్లన్న వచ్చి వెలివాడ పట్టమంటే మాదిగవాడకి వెళ్ళిపోయి అగు 2 నిలువులు 6 వడ్డాలు తీసుకొచ్చి ఆడగట్టి రాజ్యాన రాజు తడిపెడి తానం మోసి పుట్టవ కొత్త బట్టలు తొడిగిచ్చి శాలిండి బట్టతోని కుమ్మరింటి కుండతోని కన్న కొడుకు వరాల మారాలు చేత కుండ పట్టించుకొని గోవిందాని ఆనాటి కాలంలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.